Look who is here to pick me. ఏడి కట్టుకొచ్చినావు? నేను పోయి మాట్లాడినా సీను ఇక్కడ బండ చేసుకున్నాం. The next morning. ఫుల్ డీప్ స్లీప్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి కురద్ది ఇది గండికోట. గండికోట పోతున్నాం. గ్రేట్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. ఏ బాబు లేవు. Hey, Babu! Lev! Hey, Babu! A few moments later. ఎడికి వచ్చినాం సీను? జైలుకి వచ్చినాం. జైల్. ఏం క్రైమ్ చేసావు? నీ నేరాలన్నీ నువ్వు ఒప్పుకున్నావా? కేరళలో చేసిన నేరాలన్నీ నేనేం చేసేది నువ్వు. అప్పట్లో జైలు ఇట్లే ఉంది. బ్యూటిఫుల్ స్మెల్. కింద కూడా ఉందా? వాసన వస్తుంది రా. పోతు కంటెంట్ కోసం పోదంతా. ఈ బ్యాట్లా ఏం లేదు వస్తుందే. హౌ ఇస్ ద స్మెల్? ఏం తెలుసు తెలీదు. నేను చెప్పింది సగంలో ఆపేనారంట. వెంకీ చెప్పిన ఎందుకు కడతా ఉన్నప్పుడు మధ్యలో ఒక ఆయన చెయ్యి ఇరిపిందంట. అపశకునం జరిగిందని చెప్పేసి ఆపేనారంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది కాదు అంటే కథ తెలియనప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. కథ తెలియనప్పుడు కాదు అది. మామూలుగా అయితే హిందువులు కట్టినారు. సగంలో ఉన్నప్పుడు ముస్లిమ్స్ వచ్చినారు అంటే దాన్ని అంటే ఆపేసింది. అంత వాటర్ ఉంటాయి. వాటర్ కాదు, జనాలు వస్తూ ఉంటాయి కాల్చడం. ఎవరిని? కోట్ అంటే ఒకప్పుడు రాజులు నివసించిన ప్లేస్ అని. సో రాజుల మీద అటాక్ ఎవరైనా వస్తే ఇక్కడంతా నిలబడుకొని బొక్కల్లో నుంచి గన్లు పెట్టి దీని నుంచి ఇట్లా బాంబులు ఇట్లా వేస్తారు. ఎట్లా చూపి రండి కూడా వాటర్ స్పోర్ట్స్ చూడు. ఏడా లోపలికి పోలేము. ఇంకా వద్దాం. రారా, నేను నిన్ను పట్టిస్తారా? ఎక్కడికి వెళ్ళావు? దాని తర్వాత ఏమో తెలియదు. వస్తారు అందరూ మళ్ళీ. ఎండికోట ఇక్కడ ఒక బొక్క ఉంది, అది చూపి. బొక్కలో నుంచి వేరే చోటికి ఒక సొరంగ మార్గం ఉంది అన్నమాట. ఆ మార్గం నుంచి వెళ్ళడానికి ఇప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం. వేసుకోండి డిజాల్. బ్యాగ్ వస్తుంది. నన్ను తీసుకున్నా. గుడికి సగంలో కట్టి ఆపేసి గుడి అన్నాం కదా, అదే ఇది. లోపల పోయి చూద్దాం. వీడే గౌతమ్ కార్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పడుకొని ఉన్నాడు చూడు. వాడేవాడు. హాయ్ ఫ్రెండ్స్. బై బాయ్. పబ్జీ స్క్వాడ్ అంతా ఇన్నే ఉంది. అయ్యో పోతున్నారుగా. వద్దని చెప్తా కదా, నేను ముందే చెప్పా ఇట్లాంటిది అంటే ఆడియన్స్ కి అర్థం కాదు ఇట్లాంటివి. రెండు బొమ్మలంతా చెక్కింది ఎవరో తెలుసా? ఏంటి బాబా అన్న? రెండు బొమ్మలంతా చెక్కింది ఎవరో తెలుసా? ఎవరు? నాకు కూడా తెలియదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే ప్రైవసీ కావాలి. అనిపిస్తుందా ఏమన్నా లోపల? అదేంది? దేవుడు ఉన్నాడు, కాకపోతే దేవుడు తీసేసినారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా వదిలేరా? అదే ఇక్కడ కూడా వదిలేరు. ఇది కట్టుంటే మస్తు జనాలు వస్తుండే. ఏం షూటింగ్ చేయను? షూటింగ్ జరిగింది ఇక్కడే.
క్లైమాక్స్ లో లాస్ట్ లో ఉండే సీన్ అనుకుంటా. ఇక్కడ ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా అన్యాయం. ఇది ఇట్లాంటి స్పాట్ అని తెలియక చేసినాము. 10 మంది అన్న ఫోటో షూట్ తీసుకుంటాంటారు ఇక్కడ. బాబు పక్కెళ్ళాడుకోమా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. వినాయక స్వామి టెంపుల్ అంట. ఇది గ్రేవ్యార్డ్. సారీ గ్రాండ్. దానిలో ఫుడ్ వేసి పెడతారంట. ఎప్పుడైనా మొత్తం ఇక్కడ ఉండే రాజ్యంలో అందరికి స్కార్సిటీ వచ్చినప్పుడు అట్లాంటివంతా ఇందులో పెడతారు. దానిలో ఉండే గ్రెయిన్స్ అంతా యూజ్ చేస్తారు. చాలా ఏళ్ళ క్రితం మళ్ళీ పుట్టాం. హాయ్ ఫ్రెండ్స్. గండికోట వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగో గండికోట ఫ్రెండ్స్. పడిపోగల ఎందుకన్నారో నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ ఇదే గండికోట. నా తలకాయ పడలా కొంచెం కిందకి దించు. ఓకే నెక్స్ట్. ఇదే గండికోట అండి ఫ్రెండ్స్. గివ్ హ్యాండ్. దిస్ ఇస్ గండికోట. ఇడంతా బాగా వాటర్ ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. కానీ చాలా షూటింగ్స్ జరిగినాయి. షూటింగ్స్ అంతా జరిగినాయి అంట, పెద్ద పెద్ద మూవీ షూటింగ్స్. కాకపోతే మనకు ఆ మూవీ పేర్లే తెలియట్లా. మర్యాద రావణ్ లాస్ట్ బ్రిటిష్ సీన్ ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్. Bye friends. Tata bye. See you. Bye. We are here at గండికోట. ఈడు వెంకి, ఈడు భరత్, ఆడు కల్ప్రిట్ 420. గౌతమ్ అన్న. గౌతమ్ is another job. గౌతమ్. ఫోనా? మెల్లగా గడ్డికే మనకు ఆగల. వ్లాగ్ ప్లీజ్. బోటింగ్ ఏరియాకి వచ్చినాం. 200 రూపాయలు అంట బోటు. 250 200 రూపీస్. 200 రూపీస్ అయితే ఛాన్స్ వెయిట్ చేయాలన్నాడు. టాక్సీ బోట్ అంటే. టాక్సీ బోట్, స్పీడ్ బోట్ ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటాను. కానీ ఫోన్ ఎత్తుకోకపోతే ఎక్కడ నీళ్ళలో పడిపోతుంది అని చెప్పేసి ఫోన్ ఎత్తుకోకపోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. వీలైతే స్పీడ్ దిద్దాం. స్పీడ్ బోట్ ఇట్ట ఎగురుకుంటూ పొడుస్తాం. సో ఇంకా మేకలు వస్తున్నాయి, వీడికి వ్లాగ్ కట్ చేద్దాం. 2 hours later. గండికోట అయిపోయింది, కడప పోతున్నాం. కడపలో ఏం చేయాలో తెలియదు కానీ వెళ్ళిపోతున్నాం అంతే. వెళ్ళిపోయి అక్కడ ఏం చేయాలో చూడతాం. బాంబులు అంట. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తా ఉండే అతనే కడపలో పుట్టినాడు. లేదు, తిరుపతిలోనే పుట్టినా కానీ కడపే మంది. కానీ కడపోడు కాబట్టి బాంబులు ఇట్లాంటివంతా బాగా ఐడియా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా చెప్పురా, ఎందుకు ఊరికే ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. కుచ్ భీ బోలో నా. రామ్ సేఠ్ జీ. ఇట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. అలాగానా? ఎంత చెప్పండి మధ్యాహ్నం. చికెన్ మండి, ఎగ్ ఫ్రై మండి, తండూరి మండి, चिकन तंदूरी और फिश, अपोलो फिश. कॉस्ट बहुत कम है वो क्वांटिटी बहुत ज्यादा है. రామ్ సేఠ్ జీ. రీజనబుల్. ఇప్పుడే టోల్ వస్తుంది. ఈ టోల్ ఎంత పడింది చూసినావా? చిట్టిమిటి చింతల అంట ఊరి పేరు. ఫాస్ట్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.